చెరువులు చెరబట్టిన వారి భరతం పడతా అక్రమ నిర్మాణాల నుంచి భూములు రక్షిస్తా అంటూ రేవంత్ రెడ్డి ప్రతినబూనారు. హైడ్రా ఏర్పాటు చేసి మరీ విజృంభిస్తున్నారు. తెలంగాణ సీఎం నిజంగానే హైదరాబాద్ ప్రక్షాళనకు నడుం బిగించారా లేక ఆ పేరుతో ఏవైనా కక్ష సాధింపులు చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు చాలా మంది సమాధానం మాత్రం కక్ష సాధింపేనని వినిపిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అధికార పార్టీ కక్షపూరిత చర్యలకు బలైన రేవంత్ ఎలాగైనా అందర్నీ సెట్ రైట్ చేయాలనే పంతనతో ఉన్నారు. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా వదలట్లేదు. సిస్టమ్ మొత్తాన్ని తన కంట్రోల్లో ఉంచుకోవడంతో పాటు మిషన్ కేసీఆర్, కేటీఆర్ అరెస్టుకు కూడా స్కెచ్ వేస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రూల్స్ మారుతాయా? గత కొన్నేళ్లుగా అదే జరుగుతోంది. మరి సేమ్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నిబంధనలు మారుతాయా? రేవంత్ రెడ్డి సర్కార్లో అదే కనిపిస్తోంది. ఎందుకంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ సర్కార్. రాష్ట్ర విభజన తరువాత ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది అదే కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కానీ రూల్స్ మారిపోయాయి. అంటే అప్పుడు అనుమతులు ఇచ్చింది వాళ్లే, ఇప్పుడు కూల్చేస్తుంది కూడా వాళ్లే. అయితే ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం చర్యల మీద భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నగర అభివృద్ధి విషయం పక్కన పెడితే ఇందులో రేవంత్ పర్సనల్ ఎజెండానే మెయిన్ అనే వాళ్ళు లేకపోలేదు. కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ టార్గెట్ గానే రేవంత్ ఇదంతా చేస్తున్నారని చెబుతున్నారు. కారణం, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయం దగ్గర నుంచి రేవంత్ రెడ్డి అప్పటి టీఆర్ఎస్ సర్కార్కు టార్గెట్ గా ఉన్నారు. అరెస్టులు కూడా జరిగాయి. ఓటుకు నోటు కేసు, కేటీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరవేశారనే ఆరోపణలతో 2 సార్లు అరెస్ట్ చేసి నెలల తరబడి జైల్లో ఉంచారు. కనీసం రేవంత్ తన ఒక్కగానొక్క కుమార్తె వివాహాన్ని కూడా ప్రశాంతంగా చేయలేని పరిస్థితి కల్పించారు అప్పటి ప్రభుత్వ పెద్దలు. పోలీస్ బందోబస్తు మధ్య కుమార్తె పెళ్లికి హాజరయ్యారు. వీటన్నింటికి రివెంజ్ ప్లానే ఇప్పటి రేవంత్ యాక్షన్ అంటున్నారు. కక్ష సాధింపు అనేది ఒక వాదన అయితే, కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ హైకమాండ్ కు ఫండింగ్ చేయాలనే రూల్ ఉందనే అపవాదు కూడా ఉంది. ప్రస్తుతం కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మిగిలిన రాష్ట్రాల్లో పుంజుకోవడానికి తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి ఫండ్స్ తీసుకుంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారని, రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి ఇలాంటి బెదిరింపు చర్యలకు దిగడం ద్వారా నిధులు సమీకరిస్తున్నారని ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. పైగా బ్లాక్మెయిల్ చేయడంలో రేవంత్ రెడ్డి ఎక్స్పర్ట్ అనే టాక్ ఉండనే ఉంది. ఇందుకు ఉదాహరణగా గత ప్రభుత్వం వ్యవహరించిన తీరును చెబుతున్నారు. గతంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇలాగే దూకుడుగా వ్యవహరించింది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను కూల్చేసి దడ పుట్టించింది. ఈ ఊపులో అంతా సెట్ అయిపోయింది. దెబ్బకు హైదరాబాద్ కు పట్టిన పీడ పోయిందనే అనుకున్నారంతా. మరి తెర వెనుక ఏం జరిగిందో ఏమో, అంతలోనే యథావిధిగా అక్రమాలు, కబ్జాలు కొనసాగాయి. మరింత విచ్చలవిడిగా అందరి దగ్గర ముడుపులు తీసుకుని కేసీఆర్ ప్రభుత్వం కబ్జాలను పట్టించుకోవడం మానేసిందనే అపవాదు వచ్చింది ఆ సమయంలో. సినీ ఇండస్ట్రీ మీద ప్రభావం ఉంటుందా? ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్లిపోతుందా? నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నేలమట్టం తర్వాత ఇలాంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. సీఎం చంద్రబాబుతో సినీ పెద్దలకు మంచి అనుబంధమే ఉంది. పైగా ఎన్నికల్లో విజయం తర్వాత పవన్ ను అభినందించడానికి వెళ్లిన సినీ ప్రముఖులతో ఏపీలో మూవీ షూటింగ్లు చేయమని పవన్ కోరారని, ఆంధ్రప్రదేశ్ లో 100 ఎకరాలు కేటాయిస్తాం, స్టూడియోలు, షూటింగ్లు చేయమంటూ ఇండస్ట్రీకి బంపర్ ఆఫర్ ఇచ్చారనే వార్తలు కూడా వచ్చాయి.
తర్వాత నాగార్జునకు మద్దతుగా సమావేశమైన టాలీవుడ్ పెద్ద తలకాయలన్నీ ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తన గురువు సీఎంగా ఉన్న రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ విస్తరణ కోసమే తన వంతు సాయంగా సినీ పెద్దల విషయంలో రేవంత్ కఠినంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు స్టార్ట్ అయ్యాయి. మంచో చెడో విమర్శలు ఆరోపణల సంగతెలా ఉన్నా అక్రమాలకు గురైన చెరువులు, కబ్జాదారుల చేతిలో ఉన్న భూములను కాపాడే విషయంలో ఇంతవరకు ఏ సీఎం చేయని సాహసం మాత్రం రేవంత్ రెడ్డి చేశారు. వ్యక్తుల స్టేటస్ తో సంబంధం లేకుండా వారి నిర్మాణాలను కూల్చేస్తూ తనతో మామూలుగా ఉండదని హింట్ ఇస్తున్నారు. చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు పులి మీద ఎక్కి కూర్చున్నారు. దాన్ని అలా దౌడ్ తీస్తూనే ఆయన సేఫ్ జోన్ లో ఉంటారు. కాదు అని మధ్యలో దిగే ప్రయత్నం చేస్తే అది ఆయన్ను మింగేసే ప్రమాదం ఉంది. మరి రేవంత్ తన స్వారీని కంటిన్యూ చేస్తారా లేక దిగే ప్రయత్నం చేసి రిస్క్ లో పడతారా చూడాలి.